హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 హుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. సో మన ఛానల్లో అయితే ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ రివ్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయి మాట ఇచ్చినట్టుగానే. ఈరోజు కూడా వెన్యూ ఫేస్ లిఫ్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో హుండై వాళ్ళ నుంచి సబ్ 4 మీటర్ ఎస్యూవీ కింద ఎప్పుడు కూడా హుండై వెన్యూ మంచి సేల్స్లో అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ సబ్ 4 మీటర్ ఎస్యూవీస్లో డీజిల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. మన ఇండియన్ మార్కెట్లో చూసుకున్న అయితే అది కొద్ది కార్లోనే మనకు సబ్ 4 మీటర్ ఎస్యూవీస్లో డీజిల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బట్ ఇప్పుడు హుండై వెన్యూలో కూడా మనకు ఏదైతే ఓల్డ్ జనరేషన్లో ఉన్నాయో అలాగే మనకు ఇందులో కూడా డీజిల్ ఆప్షన్ అనేది కంటిన్యూగా తీసుకున్నారు. సో దీనివల్లనే మంచి క్రేజ్ ఉన్న ఎస్యూవీ కిందకి అయితే వస్తుంది ఇది మనకు. అండ్ ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ అండ్ మెంటాలిటీ ప్రకారంగా అన్ని కార్స్ అండ్ అన్ని బ్రాండ్స్ కూడా మనకు ఫేస్ లిఫ్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో ఈ కార్ కూడా హుండై వెన్యూ వాళ్ళు మేము కూడా ఏం తక్కువ కాదా అని ఫేస్ లిఫ్ట్కి అయితే రెడీ అయిపోయి వెన్యూని ఫేస్ లిఫ్ట్లో తీసుకొచ్చారు. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా ఫీచర్స్ కానివ్వండి, అప్డేటెడ్ ఇంజన్ స్పెక్స్ కానివ్వండి, అండ్ అలాగే మనకు కాస్మెటిక్ చేంజెస్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్తాను. బట్ మీరు దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ హుండై వెన్యూ యొక్క వేరియంట్స్ విషయం మాట్లాడదాం. ఎందుకంటే ఇందులో చాలా వేరియంట్స్ అండ్ ట్రిమ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, లేదంటే రిచ్ పీపుల్ కానివ్వండి, ఒక కార్ని పర్టికులర్గా కొందామని చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళ ఫ్యూచర్స్కి తగ్గట్టుగా ఒక వేరియంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ వెన్యూలో చూసుకున్నైతే మనకు టోటల్ 6 ట్రిమ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఈ వేరియంట్ బేస్ మోడల్ అంటారు. ఎస్ ఉంటుంది, మనకు ఎస్ ప్లస్ ఉంటుంది, ఎస్ ప్లస్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ బేస్ మోడల్, ఈ ఎస్ అన్నీ కూడా మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తాయి. అండ్ ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షన్ వచ్చేసి మనకు టాప్ ట్రిమ్ వేరియంట్స్కి అయితే వస్తాయి మనకు. సో ఇంకా సబ్ డివైడెడ్గా మాట్లాడాలంటే 16 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి విత్ ఇంజన్ స్పెక్స్ కానివ్వండి, ఇంజన్ ఆప్షన్స్ కానివ్వండి, కలర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అండ్ ఓవరాల్గా ఈ కార్ పైన మాట్లాడాలంటే స్పెషల్గా పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు. 3 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి మనకు, అది కూడా చెప్తాను ఇన్ డీటెయిల్గా. అండ్ 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకు. ఐఎంటీ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే మనకు క్లచ్ లేకుండానే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ హ్యాండిల్ చేయొచ్చు. టార్క్ కన్వర్టబుల్గా ఒకటి ఉంటుంది మనకు. అండ్ దాంతోపాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆటోమేటిక్ కూడా చూడొచ్చు మనకు. సో ఓవరాల్గా 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అనేవి మనకు హుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ పైన కూడా తీసుకొచ్చారు. ఏదైతే ఓల్డర్ జనరేషన్లో ఉండేనో ఓల్డర్ మోడల్లో అదే మళ్ళీ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. ఫస్ట్లీ ఒకసారి మనం ఇంజన్ పైనకి వెళ్ళిపోయినట్టయితే, సో ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. సో ఇది వచ్చేసి 1 లీటర్ టర్బో, ఇక్కడ చూడండి టర్బో చార్జ్డ్ ఇది. సో ఇది పెట్రోల్ ఇంజన్ మనకు. ఇందులో పవర్ ట్రైన్స్ విషయం మాట్లాడితే మనకు 120 bhp పవర్ అండ్ 172 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది మనకు. ఇందులో 7 స్పీడ్ DCT ఆప్షన్ ఉంది. అండ్ అలాగే మనకు 5 స్పీడ్ IMT ఆప్షన్ అనేది ఉంటుంది మనకు. సో ఇన్స్టాలేషన్ అనేది లేదు మనకు, బట్ అయినప్పటికీ పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనకు పెద్దగా వైబ్రేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో వెరీ హెవీ అయితే ఉంది మనకు ఇంజన్ లుడ్ అనేది. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఇంజన్ ఆప్షన్ విషయం మాట్లాడితే మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, కాపా పెట్రోల్ ఇంజన్ అంటారు. సో దీని పవర్ వచ్చేసి మనకు 83 bhp అండ్ అలాగే మనకు 144 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకు. ఇందులో మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డీజిల్కి వచ్చినట్టయితే 1.5 లీటర్ డీజిల్ ఉంటుంది మనకు. సో ఈ డీజిల్లో చూసుకున్నైతే మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ డీజిల్ యొక్క పవర్ ట్రైన్స్ విషయం మాట్లాడితే మనకు 100 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 240 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది మనకు. సో ఈ 3 ఇంజన్స్లో ఏది బెస్ట్ ఉంటుంది మీకు అని అనుకున్నట్టయితే నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఏ వేరియంట్ బెస్ట్ ఉంటుంది అండ్ ఏ ఇంజన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది చూస్ చేసుకోవడానికి అండ్ ఫన్ టు డ్రైవ్ ఉంటుందని నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ముందుగా మనం డిజైన్స్ పరంగా వెళ్ళిపోయినట్టయితే కీస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకు. లాక్ అండ్ అన్లాక్, ఇది బూట్ ఓపెనింగ్ హోల్ చూడొచ్చు మనకు. అండ్ దాంతోపాటు ఇది లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అబోవ్ మనకు 5 to 6 seconds మనకి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఇంజన్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. సో ఏసీ అనేది మనకు ఆటోమేటిక్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా మీరు ఎండలో నుంచి వచ్చినప్పుడు లేకపోతే క్యాబిన్ కూల్ చేయాలనుకున్నైతే ముందే ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇంజన్ ఆన్ అయిపోతుంది. సో నెక్స్ట్ డిజైన్స్ పరంగా వెళ్ళిపోయినట్టయితే మనకు ఫ్రంట్ న్యూ చేంజ్ చూడొచ్చు మనకు. ఆల్ న్యూ గ్రిల్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు. బాక్సీ షేప్ స్క్వేర్స్లో మనకు ఒక పియానో క్రోమ్ ఫినిష్ అనేది చూడొచ్చు మనకు. బ్లాక్ క్రోమ్ ఫినిష్ అనేది ఉంది మనకు. ఫ్రంట్ గ్రిల్ కూడా సైజ్ పెద్దగా ఇంక్రీజ్ చేయలేరు, సేమ్ యాజ్ పాత వెన్యూలో గ్రిల్ ఎంత సైజ్ ఉండేనో అంతే ఉంది మనకు. హ్యూజ్ హుండై లోగో ఉంది మనకు. మిస్ అయింది ఏంటంటే మనకు ఫ్రంట్ కెమెరా. సో ఈ కార్ పైన 360 డిగ్రీ కెమెరా అనేది లేదు మనకు, ఇది ఒక్కటి మిస్ అయింది.
సో ఇక్కడ హెడ్లైట్స్ విషయం మాట్లాడైతే మనకు స్లైట్ డిజైన్ అనేది చూడొచ్చు. మనకు పాత వెన్యూకి దీనికి పెద్దగా చేంజెస్ చేయలే. హెడ్లైట్ డిజైన్ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బంపర్ పైనే మనకు ఈ హెడ్లైట్ డిజైన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో డీటెయిల్గా మనకు వైట్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు. ఇంతకుముందు హెలోజిన్ ప్రొజెక్టెడ్ ఉంటుండే. కార్నరింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి మనకు. విత్ వైట్ రింగ్ డిఆర్ఎల్ ఉంది మనకు. అండ్ ఇండికేటర్స్ బల్బ్స్గా ఉన్నాయి. సో ఈ రెండు డిఫరెంట్ కాదు, రెండు ఒకటే, పార్టీషన్ లేదు. కాకపోతే బయట మనకు ఈ బ్లాక్ యొక్క ట్రీట్మెంట్ వల్ల బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొంచెం స్పోర్టియర్గా ఉంది మనకి ఈ రెడ్ కార్ పైన. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి తీసేశారు మనకు. ఓల్డర్ జనరేషన్తో చూసుకున్నట్టయితే సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి మనకు. నెంబర్ ప్లేట్ ఇక్కడ ఉంటుంది. రేడియేటర్ మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడాను. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్లో మనకు ఇలా అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇంజన్ హుడ్ పైన కూడా మనకు పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఈ కట్స్ అండ్ క్రూజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా సైడ్ నుంచి చూసినట్టయితే మనకు సో ఇక్కడ మనకు మెయిన్ అలాయ్ వీల్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఆల్ న్యూ డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. ఇప్పుడు మనకు 16 ఇంచెస్ 215 60 R16 ఇంచెస్ టైర్స్ ఇస్తున్నారు. సేమ్ ప్రొఫైల్ ఆఫ్ టైర్ ఉంది, కాకపోతే అలాయ్ వీల్స్ డిజైన్ అనేది చేంజ్ అయ్యింది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి మనకు. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి మనకు. MacPherson ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది. ఇంకా వీల్ ఆర్చెస్ అండ్ బాడీ క్లాడింగ్స్ కూడా చూడొచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయం మాట్లాడైతే మనకి ఇది సబ్ 4 మీటర్ కిందికి వస్తుంది. అంటే 3995 mm ఆఫ్ లెంత్ అనేది ఉంది. సో కొద్దిగా తక్కువగా మనకు 4 మీటర్ అయితే చూడొచ్చు. 1.77 మీటర్ ఆఫ్ బ్రెత్ ఉంది. 1.6 మీటర్ ఆఫ్ హైట్ ఉంది. 2.5 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఈ వెన్యూ పైన అయితే చూడొచ్చు. DCT బ్యాచింగ్ ఉంది ఇక్కడ మనకు. సో DCT గేర్ బాక్స్ వస్తుంది ఈ కార్ అనేది. ఇంకా క్లాడింగ్స్ పైన మనకు ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ న్యూ ఎలిమెంట్ ఆఫ్ డిజైన్ చూడవచ్చు మనకు. సో న్యూ డిజైన్ అనేది తీసుకొచ్చారు ఈ క్లాడింగ్స్ పైన. అండ్ మెయిన్గా ఎస్యూవీస్ అంటే మనకి ఇంపార్టెంట్ అయింది గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి. సో ఈ హుండై వెన్యూ పైన మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెప్పలేరు. బట్ ఎస్టిమేషన్గా మనం 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హుండై వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పారు మనకు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. రిక్వెస్ట్ సెన్సర్ ఉంది మనకు. అండ్ డిఫరెంట్ డిజైన్ చూడొచ్చు. సో ఈ డిఫరెంట్ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకు మేజర్గా మాట్లాడాలంటే 360 డిగ్రీ కెమెరా మిస్ అయింది మనకు. సైడ్ ORVM పైన LED ఇండికేటర్ ఉంది. కాకపోతే పెడల్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు. ఇది పెడల్ ల్యాంప్. సో నైట్ టైంలో మనకు హుండై లోగో అనేది కింద డోర్ ఓపెన్ చేసినప్పుడు వస్తుంది. ఇది ఓవరాల్గా సైడ్లో విండో గ్లాస్ ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి మనకు. అరౌండ్ 20 kgs వరకు అయితే టైఅప్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్ అనేది ఉంది. ఓవరాల్గా సైడ్ నుంచి మనకు పెద్దగా ఇంతే చేంజెస్ అనేవి చేశారు. రేర్ మనకు టార్షన్ బీమ్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు మనకు. యాక్సిల్ సస్పెన్షన్ అనేది. సో ఇంకా మెయిన్ రేర్ లుక్ గురించి మాట్లాడైతే రేర్ లుక్లోనే మనకు చాలా చేంజెస్ అనేవి చేశారు. సో ఈ అటాచబుల్ టైల్ లైట్స్ డిజైన్ అనేది చూడవచ్చు మనకు. ఆల్ LEDs ఇస్తున్నారు ఇప్పుడు మనకు పాత వెన్యూతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో చాలామంది ఏమంటున్నారంటే ఈ టైల్ లైట్ డిజైన్ అనేది సోనెట్ నుంచి కాపీ కొట్టినట్టు అంటున్నారు. బట్ పర్సనల్గా నాకు అనిపిస్తుంది వోక్స్ వ్యాగన్ టైగాన్ నుంచి మనకు ఈ యొక్క ఇన్స్పిరేషన్ డిజైన్ అనేది తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే స్మోక్డ్ బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు మనకు. సో ఇది మనకు రన్నింగ్ DRLగా అయితే చూడొచ్చు. బ్రేక్ లైట్ ఉంది మనకు. స్ప్లిటెడ్ టైల్ లైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ 2 కార్నర్స్ కూడా అటాచబుల్ లైన్ అనేది చూడొచ్చు. ఇది సోనెట్ లాగానే అనిపిస్తుంది నాకు. అండ్ వోక్స్ వ్యాగన్ టైగాన్ కూడా. అండ్ హుండై లోగో వెన్యూ అనేది రాశారు బోల్డ్ లెటర్స్లో మనకు. ఇంకా రేర్ కెమెరా విషయం ఆడితే ఇక్కడ ఉంది మన కెమెరా అనేది. సో కెమెరా క్లారిటీ ఎలా ఉందనేది మనము ఇంటీరియర్ నుంచి చూద్దాము. సో ఓవరాల్గా మనకు 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు మనకు. ఈ టాప్ అండ్ SX ఆప్షన్ ఇక్కడ బ్యాచింగ్ ఉంది. రేర్ వైపర్ ఉంది మనకు. డిఫాగర్ ఉంది. స్టాప్ ల్యాంప్, వాషర్, షార్క్ ఫిన్ యాంటీనా. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా కవర్ చేశారు మనకు రేర్ నుంచి. డిజైన్స్ పరంగా ఓన్లీ టైల్ లైట్స్ ఒక్కటి చేంజ్ అయ్యాయి. అండ్ రేర్ మనకు ఇక్కడ మాట్లాడాలంటే సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి మనకు. అండ్ ఈ యొక్క ట్రీట్మెంట్ మనకు ఫ్రంట్ లాగానే అనిపిస్తుంటుంది మనకు. ఈ రిఫ్లెక్టర్స్ అండ్ ఈ రివర్స్ బల్బ్ వన్ సైడే ఉంటుంది మనకు. 2 సైడ్ అనేది ఉండదు. ఇక్కడ సైడ్ మనకు టర్బో బ్యాచింగ్ కూడా ఉంది మనకు రెడ్ కలర్లో ఇన్ డీటెయిల్గా. సో బూట్ ఓపెన్ చేద్దాము. సో బూట్ ఓపెన్ చేసినాక మనకి ఇలా కనిపిస్తుంటుంది. ఈ బూట్ స్పేస్ వచ్చేసి 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది మనకు. సో సేమ్ యాజ్ ఓల్డ్ వెన్యూ లాగానే మనకు బూట్ స్పేస్ అనేది ఉంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు మనకు. సేమ్ ఓల్డర్ బూట్ స్పేస్ అంతానే ఇస్తున్నారు. సో దీని కింద చూస్తే మనకు ఆబ్వియస్లీ హుండై వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అలాయ్ వీల్ ఇయ్యారు, స్పేర్ వీల్ అనేది. అండ్ సెక్షన్ ఆఫ్ టైర్ కూడా మాట్లాడినట్టయితే 195 65 R15. సో కాస్ట్ కటింగ్ అనేది చూడొచ్చు మనకు. 1 inch డిక్రీజ్ ఉంది. సో ఈ టైర్ అనేది మనకు సేమ్ ప్రొఫైల్ ఆఫ్ టైర్ మనకు బేస్ మోడల్లో వితౌట్ అలాయ్ వీల్స్ మనకి ఇందులో అయితే ఇస్తారు. బట్ ఈ టాప్ మోడల్ కాబట్టి న్యూ అలాయ్ వీల్స్ ప్లస్ 16 inches టైర్స్ అనేవి ఉన్నాయి. అండ్ పార్సల్ షెల్ ఉంది మనకు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్. సో సీట్స్ కూడా మీరు ఇక్కడ నుంచే ఈ బటన్తో ఈ నాక్తో మనము ఈ సీట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు.
సో సీట్స్ యొక్క కంఫర్ట్ కూడా ఎలా ఉందని చూపిస్తాను, ప్లాస్టిక్ క్వాలిటీస్. సో ఇక్కడ మనకు 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 21 to 23 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే యావరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడదు, టెస్ట్ డ్రైవ్ కాదు కాబట్టి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్. సో రేర్ డోర్ ఓపెన్ చేసినాక సీట్స్ విషయం మాట్లాడినైతే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లో మనకు సీట్స్ అనేవి ఇలా ఉంటాయి మనకు. సో ఈ సీట్స్లో మేజర్ చేంజ్ అనేది ఒకటి ఉంది, అదేంటి అనేది నేను చెప్తాను. మేజర్ చేంజ్ ఏంటంటే మనకు, సో ఇక్కడ మీకు ఒక నాబ్ కనిపిస్తుంది కదా, ఈ 2-way అడ్జస్టబుల్ ఆఫ్ రిక్లైన్ యాంగిల్ అనేది ఇస్తున్నారు మనకు. సో ఇది ఫస్ట్ యాంగిల్. సో ఇది ఒక యాంగిల్ చూడొచ్చు మనకు. సో ఇక్కడ చూడండి, స్పేస్ చూడండి మీ డిఫరెంట్ ఇంత ఉంది కదా మనకు, ఇది కొంచెం వెనక్కి కూడా వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి స్పేస్. సో మనకు కొంచెం కంఫర్టబుల్ అయిన రైడ్ ఇస్తుంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు. ఈ యొక్క రిక్లైన్ యాంగిల్ అనేది 60-40 రెండు కూడా మనం రిక్లైన్ యాంగిల్ చేసుకోవచ్చు, లేదంటే ఏది మీకు బెనిఫిట్ ఉంటే మీరు అది కూడా పుష్ బ్యాక్ అనేది చేసుకోవచ్చు. సో ఒకసారి లోపల కూర్చున్న తర్వాత మనకు ఇలా అయితే ఉంటుంది మనకు. సో ఇది నేను డీసెంట్గా పుష్ బ్యాక్ అనేది చేశాను, ఇది కంప్లీట్ పుష్ బ్యాక్ చేశాను, స్పేస్ ఎక్కువగా లేదు. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇంతే ఉంటుంది స్పేస్ కాబట్టి. నీ రూమ్ అనేది బాగుంది, అండ్ అయితే సపోర్ట్ కూడా ఓకే డీసెంట్గా ఉంది. స్కూప్ డాట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. హెడ్ రూమ్ విషయం మాట్లాడితే నాకైతే సఫిషియెంట్గా ఉంది, ఎందుకంటే మనకు ఈ ఫ్లోటింగ్ ఆఫ్ రూఫ్ చూడొచ్చు మనకు. దీనివల్ల కూడా హెడ్ రూమ్ అనేది చాలా ప్లెంటీ ఉంటుంది మనకు. 6 feet వాళ్ళకు కూడా సరిపోతుంది డీసెంట్గా. ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి మనకు, క్విక్ హోల్డర్స్ ఉన్నాయి, ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సిల్వర్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు మనకు. ఇది ఒక మెటల్ టైప్ ఫినిష్ అనేది ఉంది. డిజైన్ కూడా సేమ్ యాజ్ ఓల్డర్ వెన్యూ నుంచే తీసుకున్నారు ఇది మనకు. సో డోర్ పాకెట్స్ పైన మాట్లాడాలంటే మనకు ఇక్కడ పవర్ విండోస్ చూడొచ్చు. హార్డర్ ప్లాస్టిక్స్ కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, డీసెంట్గా ఉన్నాయి. కాకపోతే లెదర్ ఫినిష్ ఆఫ్ మనకు హోల్డర్ పైన కనిపిస్తుంది మనకు. వైట్ లెదర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. సో కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా పట్టుకున్నప్పుడు. కాకపోతే కొంచెం క్లీనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్ లేదు. అండ్ స్పీకర్స్ కూడా అప్డేట్ చేశారు. ఇప్పుడు బోస్ స్పీకర్స్ ఇస్తున్నారు. ఏదైతే క్రీటాలో ఉండేనో బోస్ స్పీకర్స్ అవి మనకి ఇందులో తీసుకున్నారు. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ ఆఫ్ సీట్ బెల్ట్స్ అనేవి లేవు మనకు. మెయిన్ చేంజ్ ఏంటంటే మనకు ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ అనేవి ఇప్పుడు ఇస్తున్నారు మనకు. సో రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, క్వాలిటీ చాలా ఉంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. అండ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు లెవెల్ మీరు. 2 Type-C సాకెట్స్ అనేవి రేర్ ప్యాసింజర్ వాళ్ళకి చూడొచ్చు. సో 2 Type-C సాకెట్స్ అనేవి ఇస్తున్నారు మనకు. హంప్ అనేది ఆల్మోస్ట్ ఓకే డౌనే ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది, ఇది కొంచెం ఎక్కువగా ఉంది. మ్యాటింగ్ అంతా కంఫర్టబుల్గా ఉంది. సీట్ కుషనింగ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది ఫ్యాబ్రిక్ షీట్స్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది. లెదరేజ్ సీట్స్ మీరు యాక్సెసరీస్ పైన పర్చేస్ చేసినట్టయితే ఈ యొక్క షోరూమ్ పర్టికులర్ నుంచి మీరు యాక్సెసరీస్ మన ఛానల్ నుంచి పర్చేస్ చేస్తే డెఫినెట్గా బెస్ట్ డిస్కౌంట్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి సీట్ బెల్ట్స్కి హోల్డర్ కూడా ఉంది. ఇన్ డీటెయిల్గా వెన్యూలో చాలా అటెన్షన్ టు డీటెయిల్ చేశారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది, ట్విన్ కప్ హోల్డర్స్. ఇది కూడా సేమ్ యాజ్ ఓల్డర్ వెన్యూ నుంచే తీసుకున్నారు మనకు, పెద్దగా చేంజ్ ఏం లేదు. 2 అడ్జస్టబుల్ ఆఫ్ హెడ్ రెస్ట్ ఉంది రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. వైట్ అండ్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ మనకు కలర్ కాంబినేషన్ ఉంది, డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ ఉంది. విండో గ్లాస్ ఏరియా రేర్ ప్యాసింజర్ వాళ్ళకి పెద్దగా ఉండదు, డీసెంట్గా ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదు. సో డాష్బోర్డ్లో ఇలా ఉంటుంది. మేజర్ చేంజెస్ మనకు ఫ్రంట్లోనే ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో సన్ రూఫ్ కూడా ఉంది. సో కొంచెం ఇంటీరియర్ ఏరీ ఫీలింగ్ ఉంటుంది సన్ రూఫ్ వల్ల. పానరామిక్ కాదు, పానరామిక్ ఇస్తే ఆబ్వియస్లీ క్రీటా అయిపోతుంది కాబట్టి ఈ క్రీటా వాళ్ళ బ్రదర్ అనుకోండి, చిన్న బ్రదరు. సో అందుకే కొంచెం డీసెంట్గా ఉంటాయి ఫీచర్స్ అవన్నీ కూడాను. సో ఫ్రంట్కి వెళ్ళిపోదాము. సో ఇలా మనకు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్టయితే ఇలా కనిపిస్తుంటుంది మనకు. సో ఇక్కడ మనకు ఫస్ట్లీగా పవర్ విండోస్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్. సో చైల్డ్ లాక్ ఉంది మనకు. అండ్ దాంతోపాటు ఈ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సేమ్ సిల్వర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి మనకు. హోల్డర్స్ అంతా కూడా సేమ్. ఇక్కడ హార్డర్ ప్లాస్టిక్స్ ఉంది డీటెయిల్గా. అండ్ ఇక్కడ లెదర్ స్టిచ్చింగ్ చూడొచ్చు వైట్. అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్, స్లైట్లీగా మ్యాగజైన్స్ అవన్నీ ఉన్నాయి. సో మేజర్ చేంజ్ మనకి ఇప్పుడు 4-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఆఫ్ డ్రైవర్ సీట్ అనేది ఇస్తున్నారు. సో ఇది లంబా సపోర్ట్ అని చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రిక్లైన్ యాంగిల్కి, ఇది ఫ్రంట్ అండ్ రేర్ పుష్ చేసినందుకు. సో 4-way ఓకే డీసెంట్గా ఉంది, మరి 6-way కాకుండా 4-way ఇచ్చినా కూడా ఓకే సాటిస్ఫాక్షన్. 2 పెడల్స్ అనేవి ఉన్నాయి, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి డీసీటీ గేర్ బాక్స్ ఉంటుంది, 7 speed డీసీటీ. అండ్ ఇక్కడ మాట్లాడితే సో ఇది ఇంజన్ వుడ్ ఓపెన్ చేయడానికి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ మనకు సిల్వర్లో ఇక్కడ ఇస్తున్నారు, అల్యూమినియం ఫినిష్లో ఉంది మనకు. అండ్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ బటన్. ఇది వచ్చేసి హెడ్లైట్ లెవెల్ అడ్జస్టబుల్. సో హెడ్లైట్స్ ఆఫ్ చేసిద్దాము, స్క్రీన్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో 4 స్పీకర్స్, 4 ట్విట్టర్స్ అనేవి ఉన్నాయి. బోస్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ డాష్ బోర్డ్ విషయం మాట్లాడితే ఓవరాల్గా డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్యూచర్స్ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనకు ఫ్రంట్ మనకి ఇంటీరియర్లో
ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చూపిస్తుంది కూడా ఎంత క్యాబిన్లో మనకు ఆ ఒక టెంపరేచర్ అనేది ఎలా ఉంది అండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంటుంది డిజిటల్గా. అండ్ ఇది మనకు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, బటన్ అనేది ఇస్తున్నారు. క్రీటాలో ఏంటంటే ప్రాబ్లం మనకు ఆన్ ఆఫ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉండకపోతుండే, బట్ ఇప్పుడు వెన్యూలో మనకి ఆన్ ఆఫ్ చేసుకునే కూడా ఉంది. సో సెంటర్ ఆమ్రెస్ట్లో ఫస్ట్ మనకు చిన్న స్పేస్ అనేది ఉంది, డీసెంట్గా ఉంది స్పేస్, మరీ ఎక్కువగా లేదు, డీసెంట్ స్పేస్ ఉంది. అండ్ ఇది మనకు అడ్జస్టబుల్ అయితే లేదు, ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు కాబట్టి ఆ వైరింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అడ్జస్టబుల్ లేదు. నెక్స్ట్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంది, మనకు 2 కప్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇవి డ్రైవ్ మోడ్ సెలెక్షన్స్ చూడొచ్చు, మనకు దీని గురించి కూడా చెప్తాను. 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ఇస్తున్నారు ఆటోమేటిక్లో మనకు, అండ్ ఆటోమేటిక్ గేర్ లివర్ చూడొచ్చు. సో పెద్దగా డిజైన్స్ లేనప్పటికీ కూడా సింపుల్గా ఉంది మనకు ఈ యొక్క గేర్ లివర్ అనేది, అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు, మనకు షిఫ్ట్ లాక్ రిలీజ్ కూడా బటన్ అనేది ఇస్తున్నారు ఇక్కడ మనకు. యా, ఇంకా మేజర్స్ ఏంటంటే మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది ఇప్పుడు మనకు టాప్ ఎండ్లో. సో ఈ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఇంతకుముందు క్రీటాలో ఉంటుండే, ఇప్పుడు మనకు వెన్యూలో కూడా తీసుకొచ్చారు. యూఎస్బీ పోర్ట్ ఉంది, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, అండ్ టైప్ సి సాకెట్ చూడొచ్చు. సో ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ అండ్ టైప్ సి అనే ఫ్రంట్ ఇస్తున్నారు, 2 టైప్ సి రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఇస్తున్నారు. కొన్ని కార్స్లో అయితే ఒకే ఒక యూఎస్బీ పోర్ట్ అనేది ఇస్తారు, అది కూడా డిఫికల్ట్గా. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది ఇప్పుడు మనకు, అండ్ ఈ నాబ్స్ అనేవి డిజైన్ చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ చూడొచ్చు మనకు, ఈ బటన్స్ అన్నీ కూడా మనకు స్విచెస్ అన్నీ చూడవచ్చు. ఇది ఒక లెవర్ అడ్జస్టబుల్ అనేది చూడొచ్చు, మనకు ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా బటన్స్ మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్వి, ఇది ఫ్రంట్ డిఫాగ్ అండ్ రేర్ డిఫాగర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ డిజిటల్గా మనకు ఈ యొక్క ఇందులో చూపిస్తుంది మనకు ఎంత టెంపరేచర్ ఉంది, అదంతా కూడా ఫ్యాన్ స్పీడ్ ఎంత అనేది ఇందులో చూపిస్తుంది. అండ్ ఇంకా మెయిన్ ఈ యొక్క స్క్రీన్ విషయం మాట్లాడినైతే మనకు, సో ఇది వచ్చేసి 18 స్క్రీన్ అనేది చూడొచ్చు, మనకు అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ స్క్రీన్ ఉంది మనకు. సో ఇందులో అప్డేటెడ్ ఏంటంటే మనకి ఇప్పుడు 60+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి, అండ్ సౌండ్ ఆఫ్ నేచర్ స్క్రీన్ అంటారు ఇది మనకు 18 స్క్రీన్. బట్ నేనైతే స్లైట్గా డిసప్పాయింట్ అయ్యాను, 10 స్క్రీన్ అట్లీస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఈ యొక్క కార్ పైన. సో ఇది 18 స్క్రీన్. బట్ ఇందులో ఏంటంటే మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే 10+ రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అంటే 10 రీజనల్ లాంగ్వేజెస్ ప్లస్ 1 ఇంగ్లీష్ కాకుండా. సో తెలుగు, తమిళ్ ఇలా మనకు ఇతర స్టేట్స్లో భాషలు చూసుకున్నట్టయితే అవన్నీ కూడా మనకు ఇందులో ఆప్షన్స్ అనేవి ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఫోన్ లాగానే మ్యాప్స్ ఉన్నాయి, నావిగేషన్ ఉంది, ఫోన్ చూడొచ్చు, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, క్లైమేట్ చూడొచ్చు, వాలెట్ మోడ్, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో వెళ్దాం ఒకసారి క్విక్లీగా. వెహికల్ సెట్టింగ్స్, నావిగేషన్, సౌండ్, డివైస్ కనెక్షన్, డిస్ప్లే, లేఅవుట్, వాయిస్ రికగ్నిషన్లో కూడా వాయిస్ కమాండ్స్ ఉన్నాయి, వాయిస్ రికగ్నిషన్ ఆప్షన్ కూడా ఉంది మనకు. అండ్ బ్లూలింక్ కూడా ఉంది. బ్లూలింక్ ఏంటంటే 3 ఇయర్స్ అనేది మనకు హోండా షోరూమ్ నుంచి అవైలబుల్గా ఉంటుంది మనకు, 3 ఇయర్స్ సర్వీస్ అనేది మనకు బ్లూలింక్ నుంచి ఉంది. జనరల్ సెట్టింగ్స్ మళ్ళీ మనం ఇన్ డీటెయిల్గా కూడా వెళ్ళొచ్చు. సో ఏ వర్షన్లో ఉంది, సిస్టమ్ సెట్టింగ్స్, సిస్టమ్ అప్డేట్స్ అవన్నీ కూడా చూపిస్తుంది మనకు. సో ఒకసారి క్విక్లీగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇలా అయితే ఉంటుంది మనకు. సో ఓవరాల్ స్క్రీన్ చిన్నగా ఉన్నా కూడా టచ్ సెన్సిటివ్ మాత్రం చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది, టైం, డేట్ అవన్నీ కూడా చూపిస్తుంది. సో హోమ్ వచ్చేసి మళ్ళీ మనకి ఇలా అయితే ఉంటుంది మనకు. ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ ఇందులో సెట్టింగ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆటో డిమ్మింగ్ ఇవ్వలేని ఇన్సైడ్ నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆటో డిమ్మింగ్ అయితే ఇవ్వాలి, మాన్యువల్ డిమ్మింగ్ ఇస్తున్నారు. SOS చూడొచ్చు మనకు, టూనింగ్ హుక్ చూడొచ్చు, బటన్ బ్లూలింక్ కనెక్టివిటీ అనేది ఇక్కడ ఉంది. సో క్వాలిటీ బాగుంది. ఇక్కడ మనకు సన్ రూఫ్ అనేది డీసెంట్ ఏరియా ఆఫ్ సన్ రూఫ్ అనేది ఉంది మనకు. సో ఇది మాన్యువల్ షెల్, సో మాన్యువల్గా ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ బటన్తో మనము సన్ రూఫ్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో సింగిల్ టచ్లో ఆటోలో మనకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. హోల్డర్స్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ కో ప్యాసింజర్ సైడ్ మిర్రర్ ఇస్తున్నారు, లైట్ లేదు. ఇక్కడ సైడ్ టూల్ రిసీవ్స్ హోల్డర్ అనేది ఉంది మనకు. సో మైక్ కూడా ఉంది ఇక్కడ మనకు ఫ్రంట్. సో క్లోజ్ చేసేస్తాను ఒకసారి. సో ఎలోజిన్ బల్బ్స్ అనేవి ఉన్నాయి, ఇంకా మనకు ఎల్ఈడీస్గా మార్చలేరు. సో ఇంకా ఇక్కడ విషయం మాట్లాడితే మనకు హెలోజిన్ యాజల్ లైట్ ఉంది మనకు. సో ఈ బటన్స్ అన్నీ కూడా మనకు ఈ స్క్రీన్కి సంబంధించి నావిగేషన్ కానివ్వండి, మ్యాప్స్ కానివ్వండి, రేడియో, మీడియా సెటప్ ఇవన్నీ కూడా సింపుల్గా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. మీరు వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ బటన్స్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. బట్ నేనైతే ఈ బటన్స్ తీసేసి 10.1 ఇంచ్ స్క్రీన్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే అనుకుంటుండే. అండ్ ఈ యొక్క ఏసీ వెంట్స్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫ్రమ్ ఓల్డర్ జనరేషన్ ఏదైతే వెన్యూలో ఉండేనో సేమ్ లుక్స్ అండ్ సేమ్ డిజైన్ తీసుకున్నారు మనకు.
ప్లాస్టిక్స్ అనేవి హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, బట్ చూడడానికి మాత్రం సాఫ్ట్ ప్లాస్టిక్స్లో ఉన్నాయి. మనకు డిజైన్ అనేది అలా చేశారు. సో ఇక్కడ ఐడిల్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది మనకు సింపుల్గా. అండ్ ఇది వచ్చేసి మనకు వాల్యూమ్ బటన్స్ అండ్ పుష్ బటన్ ఇవన్నీ కూడా చూడొచ్చు. మనకు 2 బటన్స్ అనేవి నాబ్స్ అనేవి ఇస్తున్నారు మనకు. అండ్ బ్లూ అంబియన్ లైటింగ్ అనేది ఉంది మనకు ఈ కార్ పైన చూసినట్లయితే. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంది, పైన బ్లాక్ ఉంది, కింద వచ్చేసి బీచ్ కలర్ అనేది చూడొచ్చు మనకు. గ్లో బాక్స్ అనేది మ్యాసివ్ సైజ్ ఆఫ్ గ్లో బాక్స్ విత్ కూల్ ఫంక్షన్ కూడా ఉంది మనకు గ్లో బాక్స్లో డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ మాత్రం హోండా వాళ్ళది ఎక్సలెంట్గా ఉంటుంది కంపేర్ టు టాటా కార్స్. ఫిట్ అండ్ ఫినిష్ మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇంజన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మేజర్గా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మాట్లాడాలి. ఇప్పుడు కంప్లీట్ మనకు TFT స్క్రీన్ అనేది ఇస్తున్నారు. 10 ఇంచ్ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది మనకు. అండ్ 3 డ్రైవ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు మనకు. సో స్పోర్ట్ కలర్ చేంజింగ్ కూడా ఉంటుంది. నార్మల్ మోడ్ వైట్ ఉంది, ఎక్కువ అయితే గ్రీన్ చూపిస్తుంది. స్పోర్ట్ ఓకే, ఇది మనకు ఇందులో. అండ్ స్టీరింగ్ విషయం మాట్లాడైతే లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఉంది మనకు. క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇక్కడ చూడొచ్చు మనకు. అండ్ ఇది వచ్చేసి ఆడియో కంట్రోల్ చూడొచ్చు మనకు, ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు. సో ఈ బటన్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనకు అదొక అందులో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయొచ్చు. సో డ్రైవర్ ఇన్ఫో చూడొచ్చు. సిన్స్ రీఫ్యూయలింగ్ చూడొచ్చు మనకు. మైలేజ్ ఎంత అని చూపిస్తుంది, 5.6 కిలోమీటర్స్ ఇప్పుడు షోరూంలో ఉంది కాడ యావరేజ్గా. సో అక్యుములేషన్ ఇన్ఫో అనేది చూడొచ్చు మనకు, లాస్ట్ డ్రివెన్ ఎంత అనేది. అండ్ డ్రైవర్ ఇన్ఫో కంప్లీట్ అంతే మనకు. ఇక్కడ ఇది స్పీడోమీటర్ అండ్ ఇది టాకోమీటర్. లాట్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి మనకు. ఇక్కడ చూసినట్లయితే లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్, ఫ్యూయల్ రేంజ్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది ఇక్కడ సైడ్. సో ఓవరాల్గా సింపుల్గా డీసెంట్గా అనేది సెట్ చేశారు మనకు. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్లో మనకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు. ఇది మైనస్ అండ్ ఇది ప్లస్ చూడొచ్చు. సో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు హోండా వాళ్ళు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఉంది విత్ లెదర్ ర్యాప్. అండ్ ఈ స్టీరింగ్ అనేది క్రీటాలో ఉండే ఇంతకుముందు. సో ఇప్పుడు మనకు వెన్యూలో కూడా తీసేసుకున్నారు. హోండా బ్యాచింగ్ లోగో చూడొచ్చు. అండ్ ఏసీ వెంట్స్ డిజైన్ సిల్వర్ రౌండ్ అరౌండ్ చూడొచ్చు మనకు ఏసీ వెంట్స్ దగ్గర. అండ్ ట్విట్టర్ చూడొచ్చు. సో సౌండ్ సిస్టమ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, ఒకసారి చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. సో ఓవరాల్గా ఫ్రంట్ మనకి ఇలా ఉంటుంది. ఇంకా సేఫ్టీ విషయం మాట్లాడైతే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు టాప్ వేరియంట్లో. 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా బేస్ వేరియంట్లో ఉంటాయి. ESC ఉంది మనకు, VSM ఉంది ఇప్పుడు మనకు. అండ్ హిల్ అసిస్ట్ ఉంది ఇప్పుడు చూసుకున్నైతే. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేశానని చెప్తున్నారు. సో అది మనకు గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత అనేది ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్. సో సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. నేనైతే వెంటిలేటెడ్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా లగ్జరీ కార్స్ లాగా అయిపోతాయి. సో కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. కుషనింగ్ కొద్దిగా హార్డర్ సైడ్ ఉంది. మీరు దీనిపైన లెదర్ సీట్ కవర్స్ వేసినప్పుడు మాత్రం ఓకే సెట్ అయిపోతుంది మనకు ఓవరాల్గా. సో ఒకసారి క్విక్లీగా బయటకు వెళ్ళిపోయి దీని యొక్క కలర్ ఆప్షన్స్ ఏంది, ఏ వేరియంట్ అండ్ ఏ ఇంజన్ చూస్ చేసుకుంటే బాగుండని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో కలర్ ఆప్షన్స్ విషయం మాట్లాడితే 7 కలర్స్ అనేవి ఇస్తున్నారు ఇప్పుడు మనకు. వైట్, బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే, సిల్వర్ ప్లస్ 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ చూడొచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకు ఒక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకటి మాత్రమే డ్యూయల్ టోన్ ఉంది, 6 మాత్రం నార్మల్ కలర్ ఆప్షన్స్ అనేవి మనకు వెన్యూ పైన అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ప్రైస్ విషయం మాట్లాడదాము. ప్రైస్ మాట్లాడిన తర్వాతనే ఇంజన్ ఏ చూస్ చేసుకోవాలి, ఏ వేరియంట్ చూస్ చేసుకుంటే బాగుంది అనుకుంటున్నారు. సో ఫస్ట్లీ మనం ప్రైస్ వచ్చేసి ఈ కారు 7,52,000 నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 12,57,000 అయితే టాప్ ఎండ్ అయితే ఎండ్ అవుతుంది ఎక్స్షోరూమ్ ప్రైజెస్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం అయితే మీరు కింద వస్తున్న కాంటాక్ట్ని కాల్ చేసి కూడా అడగవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షోరూమ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్స్ అయితే వేసాను నేను, ఒకసారి మీరు అక్కడ కూడా కాల్ చేసి అడగవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు వెన్యూ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. ఒకవేళ మీరు వెన్యూయే చూస్ చేసుకుందాం అనుకున్నైతే మీరు 16 వేరియంట్స్లో ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలంటే నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటంటే టర్బో. సో టర్బోలో ఏంటంటే మనకు డీజిల్ అంత టార్క్ ఆల్మోస్ట్ నియర్ బై ఉంది అండ్ న్యాచురలీ ఆస్పిరేట్ పెట్రోల్ 1.2 అంత పవర్ కూడా ఉంది. సో ఆ 2 ఇంజన్స్ కంటే కూడా ఈ ఇంజన్ చూస్ చేసుకుంది చాలా 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 వర్త్ వాల్యూ ఫర్ మనీ. లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్ ఫన్ అనేది ఉంటుంది. సిటీ రైడ్స్లో కూడా మీకు ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు టర్బో పెట్రోల్ ఇంజన్. సో టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వెళ్ళండి. అండ్ ఇందులో ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలి అంటే SX వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. SX ఆప్షన్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. SXలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉంటాయి మనకు. సో ఒకవేళ ఫీచర్స్ ఏంటి లిస్ట్ ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియో చేయమంటే చేస్తాను, మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో SX వేరియంట్కి వెళ్ళిపోండి. టర్బో 1 లీటర్ వెళ్ళండి, అది కూడా DCT ఆటోమేటిక్ వెళ్ళండి. మనకు IMT వద్దు. IMT ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ నడిపిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఆటోమేటిక్ నడిపిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ వెన్యూలో మీరు IMT అలవాటైనాక వేరే కార్ నడపాలన్నా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇవన్నిటికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకు
బెస్ట్ ఏంటంటే టర్బో డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ విత్ ఎస్ఎక్స్ వేరియంట్, కలర్ ఆప్షన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, డ్యూయల్ టోన్. ఇది మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది మనకు వెన్యూలో. వర్త్ వాల్యూ ఫర్ మనీ, రీసేల్ వాల్యూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఫన్ టు డ్రైవ్ ఉంటుంది. మళ్ళీ మీరు అడగండి డీజిల్ చూస్ చేసుకోవాలా, పెట్రోల్ చూస్ చేసుకోవాలా, ఏ ట్రాన్స్మిషన్ ఆప్షన్ చూస్ చేసుకోవాలని ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ హుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ 2022. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ మన ఛానల్ని ఇంకా ఇలాంటి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకున్నట్టయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మా రెగ్యులర్ వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ సపోర్ట్.